ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? September 1, 1872లో ఫోర్స్లోకి వచ్చింది. దీని నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇది కూడా మనకి September 1, 1872లో ఫోర్స్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్. ఓకే, ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882, ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? July 1, 1882లో. అలానే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఇది కూడా మనకి July 1, 1882లో. అలానే ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899, ఇది కూడా July 1, 1899లో ఫోర్స్లోకి వచ్చాయి. సో ఇక్కడ మనం ఏంటి, ఈజీగా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశారు స్టాంప్ వేసి అని ఒక యాక్రోనిమ్ మనం సెర్చ్ చేసుకుంటే, సో ఈజ్మెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అండ్ స్టాంప్ యాక్ట్, ఈ మూడు కలిపి మనకి ఎప్పుడు వచ్చాయి? July 1లో ఫోర్స్లోకి వచ్చాయి. అలానే ఇప్పుడు మనకి రీసెంట్గా బిఎన్ఎస్ అలానే బిఎస్ఏ, ఈ మూడు కూడా ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చాయి? అది కూడా July 1లోనే ఫోర్స్లోకి వచ్చాయి. సో అదే కాకుండా నెక్స్ట్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? March 1, 1964. అదే March 1న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా ఫోర్స్లో వచ్చింది, కాకపోతే అది 1882లో. March 1, 1882లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా అన్ని సపరేట్ హెడ్స్తోనే ఉంటాయి, లైక్ సేమ్ డేట్స్లో ఫోర్స్లోకి వచ్చినవి ఉండవు. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, ఇది October 26, 2006లో ఫోర్స్లోకి వచ్చింది. అలానే ఏపీ గేమింగ్ యాక్ట్ 1974, ఇది మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే November 1, 1974. అలానే ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, అది మనకి December 23, 1904లో ఫోర్స్లోకి వచ్చింది. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అనేది ఇది రెట్రోస్పెక్టివ్ ఇన్ నేచర్. అంటే ఈ యాక్ట్ రాక ముందు ఏవైతే ఉన్నాయో లైక్ లిటిగేషన్స్, వాటికి కూడా ఈ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అలానే ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? మనకి August 29, 1968లో ఫోర్స్లోకి వచ్చింది. అలానే హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇప్పుడు మనం చదువుకుంటుంది హిందూ మ్యారేజ్ యాక్టే కదా, అది ఇప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే May 18, 1955లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. అలానే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందంటే June 17, 1956లో ఫోర్స్లోకి వచ్చింది. ఎప్పుడు? June 17, 1956. అలానే జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, ఇది మనకి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 15/1/16 అంటే January 15, 2016లో ఇది మనకి ఫోర్స్లోకి వచ్చింది. అలానే సిఆర్పిసి మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? April 1, 1974లో. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎక్కడ విజిబుల్గా ఉంటుందో ఆ ఏరియాలో ఈ పేపర్ని స్టిక్ చేసుకొని, మీకు డెఫినెట్గా ఈ డేట్స్లో ఎప్పుడైతే ఫోర్స్లోకి వచ్చిందో అవి మీరు ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగేలా మీరు ఎక్వైంట్ అయి ఉండాలి.